ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా పాలకొండ సబ్ డివిజన్ ఆఫీసు తనిఖీ చేయడం జరుగుతుంది. సో నిన్న పార్వతీపురం అదేవిధంగా పార్వతీపురం సబ్ డివిజన్లో ఉన్నటువంటి కొన్ని పోలీస్ స్టేషన్స్ కూడా తనిఖీ చేశాము. పాలకొండ సబ్ డివిజన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ కురుపాము, ఎల్విన్పేట, నీలకంఠాపురం, సీతంపేట ఇవన్నీ కూడా ఈరోజు చూసుకుంటూ ఈరోజు మళ్ళీ పాలకొండ పోలీస్ స్టేషన్, పాలకొండ డిఎస్పీ గారి ఆఫీస్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. సో క్రైమ్ వైజ్ ఇక్కడ ప్రధానంగా మనకి ఎక్కువ పెద్ద గ్రేవ్ క్రైమ్ ఏం పెద్ద లేదు, కానీ బట్ చిన్న చిన్న యాక్సిడెంట్స్, అదేవిధంగా హార్ట్ కేసెస్, వాటికి సంబంధించినట్టు కొన్ని మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని పాయిజన్ తాగి చనిపోయేటువంటి డెత్ కేసెస్ అవి ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఐడిఆర్ యాక్ట్ ప్రభావం కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్టు ఈ నమోదు చేసినటువంటి కేసులు, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో మీడియా వారితో ఇంటరాక్షన్ టైంకి కూడా తెలిసింది. సో దాని మీద ఇప్పటికే పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా మిగతా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా సీరియస్గా వాటన్నిటిపై చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగానే ప్రజలందరూ కూడా మిగతా క్రైమ్ ఏదైతే ఇప్పుడు సొసైటీలో జరుగుతుందో దాని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి సంకల్పం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ఈ డ్రగ్స్ మీద, గంజాయి ముఖ్యంగా మాదక ద్రవ్యాల మీద పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలోనూ, అదేవిధంగా ప్రతి స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ సైబర్ క్రైమ్ కూడా ఎక్కువగా మనకి రిపోర్ట్ అవుతూ ఉంది. కొత్తగా డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పేరుతో చాలామంది మోసపోతూ ఉన్నారు. పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పి, సిబిఐ, ఈడీ అని చెప్పి చాలామంది కొంత ఉద్యోగస్తులకి, డాక్టర్స్కి అలాంటి వారికి ఫోన్లు చేసి వాళ్ళ పిల్లలు కనుక బయట విదేశాల్లో ఎక్కడ చదువుకుంటుంటే వాళ్ళు డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయ్యారని, లేకపోతే వీళ్ళే గతంలో పనిచేసినప్పుడు కొన్ని అవకతవకలకు పాల్పడితే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయిందని, దాని నుంచి బయటపడాలంటే డబ్బు కట్టాలని చెప్పి వాళ్ళని భయభ్రాంతికి గుర్తిస్తూ ఆ విధంగా వాళ్ళ బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దాని మీద చాలా పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ముఖ్యంగా వీటిలో ప్రివెంట్ చేయడమే ప్రధానమైనటువంటి మార్గం. ఒకసారి కనుక నేరం జరిగిపోతే డబ్బు పోయిందంటే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావడం అనేటువంటి చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి ప్రివెంట్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమున్నాయో వాటి మీద ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజేస్తున్నాము. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ క్రైమ్ ఇంకా కూడా రిపోర్ట్ అవుతుంది. ఎవరైనా ఇలాంటి వాటికి గురైతే వెంటనే వాళ్ళు ఆ ఫోన్ కాల్ని కట్ చేసేసి 1930కి కంప్లైంట్ ఇవ్వాలి. అదేవిధంగా లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా తెలియజేస్తే ఒకవేళ వాళ్ళ బ్యాంక్ నుంచి ఏదైనా ట్రాన్సాక్షన్ కనుక జరిగి ఉంటే దాన్ని వెంటనే ఆపి ఆ మనీ మళ్ళీ వాళ్ళకి తిరిగి వాళ్ళ అకౌంట్లోకి వచ్చేటువంటి విధంగా చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎవిడెన్స్ కూడా మిస్ కాకుండా ఆ డిజిటల్ ఎవిడెన్స్ తొందరగా పోలీసులు కలెక్ట్ చేసుకొని దానిపైన తదుపరి చర్య తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ చిన్నపిల్లలు, మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద కూడా కొంత అవగాహన జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో దాని మీద కూడా గ్రామ మహిళా కార్యదర్శులు వాళ్ళ యొక్క సహకారం తీసుకొని గ్రామ స్థాయిలో లోకల్ పోలీస్ వారు కూడా చాలా అవేర్నెస్ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి కానీ, ఇతర మాదక ద్రవ్యాలు కానీ, లేకపోతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లయితే వాటి పట్ల మీరు అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఆ సమాచారాన్ని, గంజాయి కనుక ఉన్నట్లయితే దానికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1972, దానికి సమాచారం ఇవ్వచ్చు. అదేవిధంగా అక్కడక్కడ కొన్ని డ్రాప్ బాక్సెస్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున స్కూల్స్, కాలేజెస్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం జరిగింది. సో దానిలో కూడా సమాచారం ఇస్తే వాళ్ళ వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచి దానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు
గంజాయి రవాణా చేసినా, గంజాయి డిస్ట్రిబ్యూట్ చేసినా, గంజాయి కలిగి ఉండి గంజాయి స్మోక్ చేసినా దానికి తీవ్రమైనటువంటి శిక్షలు ఉన్నాయి. ఎవరైతే గంజాయి పండించి రవాణా చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళకి 20 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అదేవిధంగా గంజాయి కన్జ్యూమ్ చేయడం కూడా తప్పు, సో దానికి కూడా జైలు శిక్ష పడుతుంది. కాబట్టి యువత, ముఖ్యంగా విద్యార్థులు, అదేవిధంగా పనిచేస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, దానికి సంబంధించి ఎవరైనా సమాచారం ఉంటే దాన్ని 1972కి ఇవ్వాలని కూడా అందరినీ కోరుకుంటున్నాం. చెప్పండమ్మా, గ్రామాలన్నీ బాగున్నాయా? తెలుస్తున్నాయా మీకు గ్రామాల్లో జరిగే విశేషాలు? ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తారు మీరు? అక్కడే ఉంటారా? గ్రామంలోనే ఉంటారా?